హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్ఆర్ఎంటీ మాల్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్ఆర్ఎంటీ మాల్కి రావాలంటే కాకినాడ వచ్చిన తర్వాత రమణయ్యపేట, లలిత నగర్ మెయిన్ రోడ్లో ఎస్ఆర్ఎంటీ మాల్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎంటీ మాల్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ ఎస్ఆర్ఎంటీ మాల్లో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్, సినిమా హాల్స్, బర్త్డే పార్టీలు, చిన్న చిన్న ఈవెంట్స్ మీరు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి. ఎస్ఆర్ఎంటీ మాల్ బయట నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంది. మూవీ చూడాలనుకుంటే ముందుగా టికెట్ తీసుకుని వెళ్ళాలి. లోపల అయితే టికెట్స్ అమ్మరు, బయట అమ్ముతారు. ఇక్కడ బాక్స్ ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఈ పక్క సైడ్ నుంచి అయినా మనం వెళ్ళొచ్చు, లేదంటే మెయిన్ డోర్ నుంచి అయినా వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు, ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఇక్కడ మనకి వెళ్ళగానే చెక్కింగ్ అయితే ఉంటుంది. మొత్తం 5 ఫ్లోర్స్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ ఫ్లోరు. వీడియో తీస్తూ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం ఏమేమి ఉన్నాయో. మీరు బయట నుంచి వచ్చేటప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు అయితే లోపలికి తీసుకెళ్ళకండి, ఎందుకంటే చెకింగ్ చేసినప్పుడు అవి పక్కన పెట్టేస్తారు. ఎస్ఆర్ఎంటీ లోపల అయితే ఈ విధంగా ఉంది. ట్రైన్ అయితే వెళ్తుంది, భలే ఉంది ట్రైన్ మాత్రం. బామ్మగారు వాళ్ళ మనవరాలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా చాలామంది ఎక్కారు. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి. 5 ఫ్లోర్స్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏమేమి ఉన్నాయో మనం చూసొద్దాం. ఇక్కడ లెన్స్ కర్ సంబంధించిన గ్లాసెస్ అయితే ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తున్నారు, ఆఫర్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి వాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ ఇటువంటివి. ఒకసారి మీరు ట్రై చేయండి, కానీ రేట్లు మాత్రం టాప్లో ఉంటాయి, చూసుకోండి. బట్టల షాప్ కూడా ఉంది, మీకు మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. చెకింగ్ అయితే బాగా చేస్తున్నారు, చుట్టూరు మీరు చూసుకోవచ్చు, భలే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అంతా కింద నుంచి పైకి చూసుకుంటే వ్యూ అయితే చాలా బాగుంది. మెక్డానల్డ్స్కి వెళ్ళి ఫ్రెడ్ చికెన్ ఒకటి, 2 పెప్సీస్ ఒకటి ఆర్డర్ పెట్టాను. 200 రూపీస్ అయింది. ఫ్రెడ్ చికెన్ బాగుంది, పెప్సీస్ కూడా బాగున్నాయి, వర్త్ అనిపించింది నాకైతే. డోర్స్ చూడండి, మనం వెళ్తుంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి, మనం వెళ్ళిపోయాక ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎస్కలేటర్, ఇది ఎక్కినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఎక్కేసి. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనకి బట్టల షాపులు ఉన్నాయి. అలాగే మనకి టేకాఫ్ అని హెలికాప్టర్ అయితే ఉంది, మీరు ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు. మసాజ్ చేయించుకోవడానికి మసాజర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బట్టల షాప్ ఉంది, ఇది చాలా పెద్ద బట్టల షాపు. ఈ బట్టల షాప్లో అన్ని రకాల డ్రెస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ నేను వెళ్ళి క్వాలిటీ చెక్ చేశాను, చాలా బాగున్నాయి. కాకపోతే రేట్లు ఎక్కువ ఉంటాయి, కానీ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీని పక్కనే మనకి ఎలక్ట్రికల్ షాప్ అయితే ఉంది. ఇందులో మనకి టీవీలు, ఫ్రిడ్జ్లు, మీకు ఏ ఎలక్ట్రికల్ ఐటమ్ అయినా సరే ఇందులో అవైలబుల్గా ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీస్ కూడా బాగుంటాయి, రేట్లు అయితే టాప్లో ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, రేట్లు అయితే చాలా టాప్లో ఉంటాయి. ఇక్కడ కొనుక్కునే బదులు బయట కొనుక్కుంటే మీకు తక్కువగా వస్తాయి, ఎందుకంటే వీళ్ళు మెయింటెనెన్స్ గట్రా తీయాలి కదా, అందువల్ల రేట్లు అయితే టాప్లో ఉంటాయి. ఇక్కడ ఇంకో బట్టల షాప్ ఉంది, ఇది చిన్న బట్టల షాపు. బట్టల షాపులు అయితే ఎక్కువగా ఉన్నాయి. కింద నుంచి వ్యూ చూసుకుంటే భలే ఉంది. ఇదో బట్టల షాపు. అలాగే మనకి లేడీస్ సంబంధించినవి కూడా అమ్ముతున్నారు. మొబైల్ సంబంధించిన మొబైల్ కవర్స్ కూడా అమ్ముతున్నారు. కవర్ ఆల్రెడీ నేను అడిగాను, 300 రూపీస్ చెప్పాడు. బయట మనకి 100కి 150కి వచ్చేస్తాయి, ఇక్కడ మాత్రం టాప్ రేట్లో ఉన్నాయి. టాయ్స్ సంబంధించిన షాప్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. దీని పక్కనే మళ్ళీ బట్టల షాప్ ఉంది. బట్టల షాపులు అయితే ఎక్కువగా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో. ఎస్కలేటర్ ఎక్కి థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. థర్డ్ ఫ్లోర్లో మనకి బాటా చిప్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ పక్కన ఐస్ క్రీమ్ అయితే అమ్ముతున్నారు, 30 రూపీస్ కోన్ ఐస్ క్రీము. అలాగే ఇక్కడ కూడా బట్టల షాపులు ఉన్నాయి, 40% ఆఫ్ అంట, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మౌత్ బ్రషెస్ కూడా అమ్ముతున్నారు, మీరు ఫోటోలు తీసుకోవడానికి ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఈ థర్డ్ ఫ్లోర్లో ఇవన్నీ కూడా బట్టల షాపులే. ఇక్కడ చూసుకోవచ్చు పీపీ కార్టింగ్ అని కార్ రేస్ అయితే ఉంది. F1 రేజర్ హాలీవుడ్ మూవీ చూసారు కదా, ఆ మూవీలో చూపించినట్టు ఉంటుంది రేసింగ్, చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి వచ్చి ట్రై చేయండి. రేసింగ్ అయితే చాలా బాగుంటుంది, రియల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. పిల్లలకైతే చాలా బాగుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ నేను ముందుసారి వచ్చినప్పుడు రేసింగ్ చూశాను, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈసారి వచ్చినప్పుడు వీడియో తీస్తాను.
ఇప్పుడైతే వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా బట్టల షాప్ ఉంది. ఇక్కడ మనకి నక్లీస్లు అవి అమ్ముతున్నారు, లేడీస్ సంబంధించినవి ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళండి. ఇక్కడ మనకి ఫోటో బూత్ ఉంది, మీకు కావాల్సిన ఫోటోలని తీసిస్తారు. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి అమ్ముతున్నారు, లేడీస్ సంబంధించినవి. ఎస్కలేటర్ ఎక్కేసి 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఈ 4th ఫ్లోర్లో మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పిజ్జా హట్ ఉంది, పిజ్జా ఆఫర్ కూడా ఉంది, బై 1 get 3 ఫ్రీ అంట. ఇక్కడ చూసుకుంటే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అలాగే మంచూరియా మండి ఉంది. కూర్చోడానికి ప్లేస్ కూడా బాగుంది. ఇక్కడ మోక్టైల్స్ ఉన్నాయి, అలాగే లాలీపాప్లు ఇటువంటివన్నీ ఉన్నాయి. కూర్చోడానికి కానీ నుంచోడానికి కానీ మంచి వ్యూ అయితే ఉంది. లోపల నుంచి కిందకి చూస్తే వ్యూ భలే ఉంది, చూడండి. ఇక్కడ KFC కూడా ఉంది, ఆఫర్ కూడా ఉంది. 9 పీసెస్ ఇస్తున్నారు 299కి. ఈ పక్కన అన్ని రెస్టారెంట్లు అనమాట. కేక్స్ కానీ పానీపూరి కానీ ఇటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. కాఫీ, టీ ఇటువంటివన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ రెస్టారెంట్లు. కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. ఇది అలోహా రెస్టారెంట్, ఇక్కడ బిర్యానీస్ ఉంటాయి. దీని పక్కనే మనకి ఐస్ క్రీమ్స్ ఉంటాయి. దీని పక్కనే మనకి మాక్టైల్స్, చాక్లెట్స్, టీ, కాఫీస్ ఉంటాయి. అలాగే పాప్కార్న్ కూడా ఉంటుంది. ఇది ఐనాక్స్. ఇక్కడ సినిమా హాల్స్ ఉంటాయి. మొత్తం 5 థియేటర్స్ అయితే ఉంటాయి. దీని పక్కనే మనకి కిడ్స్ వేర్ ఉంది. పైనుంచి వ్యూ చూసుకోవచ్చు, చాలా బాగుంది కలర్ఫుల్గా. KFCకి అయితే వెళ్దాం. ఇందాక ఆఫర్ చూసాం కదా, ఆఫర్ ఉందో లేదో కనుక్కుందాం. ఆఫర్ అయితే మనకి లేదంట, ఆఫర్ అయితే ఎండ్ అయిపోయింది. ఆఫర్లు గట్రా ఏమీ లేవని చెప్పేసి అంటున్నారు. పైనుంచి కిందకి అద్దాల నుంచి వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఏమన్నా తిందాం మనం వెళ్ళి. చాక్లెట్ లావా కేక్ ఒకటి, చాక్లెట్ జెల్లీ కేక్ ఒకటి ఆర్డర్ పెట్టాను. 200 రూపీస్ అయితే నాకు అయింది. సో వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాక్లెట్ లావా కేక్ అయితే చాలా బాగుంది. చాక్లెట్ జెల్లీ కేక్ అయితే చాలా వరస్ట్గా ఉంది, డబ్బులు కూడా వేస్ట్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయాలనుకుంటే చాక్లెట్ లావా కేక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. క్వాంటిటీ తక్కువైనా సూపర్గా ఉంది ఐటమ్ మాత్రం. ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. ఈ రెస్టారెంట్లో వాటర్ మిలన్ షేక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ షేక్ వచ్చి నాకు 80 రూపీస్ అయితే పడింది. దీన్ని తాగి చూద్దాం. టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు, డబ్బులు వేస్ట్ అనే చెప్తాను. దీని బదులు బయటకు వెళ్ళి డ్రింక్ తాగితే బెటరు. చాలా వరస్ట్గా ఉంది, డబ్బులు వేస్ట్. థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఐనాక్స్, ఇది 4th థియేటర్, ఇది 5th థియేటర్. చుట్టూరు మీరు ఫుడ్ కౌంటర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫుడ్ కొనుక్కోవాలనుకుంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది రేటు. పాప్కార్న్ కొనాలనుకుంటే 150 వరకు ఉంటుంది రేటు. అలాగే డ్రింక్ తీసుకోవాలనుకుంటే 150 నుంచి 200 వరకు రేట్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇది 1st థియేటర్, ఇది 2nd థియేటర్, ఇది 3rd థియేటర్. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఈ 3rd థియేటర్కే. లోపల ఏ విధంగా ఉందో వెళ్ళి చూసేద్దాం. బ్లూ కలర్తో చాలా కలర్ఫుల్గా ఉంది. హాల్ అయితే చాలా బాగుంది. జనాలు కూడా సరిగ్గా రాలేదు, సిట్టింగ్ అయితే చాలా తక్కువ. కానీ సౌండ్ సిస్టమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు మూవీకి అయితే వచ్చాను. మూవీ అయితే స్టార్ట్ అయింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్సలేటర్ ఎక్కేసి 5th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి బార్బిక్యూ ఉంది, ఫోటోలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే రెస్టారెంట్ కూడా ఉంది. దీన్ని ఎదురుగుండా మనకి పార్టీ హాల్స్ అయితే ఉన్నాయి. పార్టీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు బుక్ చేసుకుని పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ బెలూన్స్తో ఒక బాల్ని అయితే పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి, చాలా బాగుంటుంది పిల్లలకైతే. హౌస్ ఆఫ్ స్కారీ అని ఇక్కడ ఒకటి ఉంది. ఇది చాలా హర్రర్గా ఉంటుంది. మనకి ఒక 5 minutes 10 minutes ఉంటుంది టైము. టికెట్ వచ్చి మనకి 100 రూపీస్ అలా ఉంటుంది. లాస్ట్ టైం అయితే మేము వచ్చినప్పుడు 80 రూపీస్ ఎంత ఉంది. ఇప్పుడైతే టికెట్ బాగా పెరిగింది. లైట్స్ అన్నీ ఆపేసి లోపలికైతే పంపుతారు. ఒక రూట్ అయితే ఉంటుంది, ఆ రూట్ నుంచి మనం బయటకు రావాలి. మధ్య మధ్యలో మనకి దెయ్యం కాస్ట్యూమ్స్ వేసుకుని మనల్ని భయపెడుతూ ఉంటారు. విచిత్రమైన అరుపులు గట్రా వస్తుంటాయి, చాలా భయంకరంగా ఉంటుంది. నేను వెళ్ళాను, చాలా భయపడ్డాను. 4 సంవత్సరాల క్రితం SRMT మాల్ వీడియో పెట్టమంటే పెడతాను, సో కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనకి బ్యూటీ పార్లర్ అలాగే సెలూన్ కూడా ఉంది. ఇక్కడ మిర్రర్ మేజ్ అని కొత్త కాన్సెప్ట్ అయితే పెట్టారు, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు సంబంధించిన ఫన్ టైం అని ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి ఫన్ టైంకి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు ఆడుకోవాల్సిన గేమ్స్ కూడా ఉంటాయి.
పిల్లలు ఆడుకోవాల్సిన గేమ్స్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పక్కనే మనకి రింగ్స్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 100 రూపీస్కి 8 రింగ్స్ అయితే ఇస్తారు. ఈ రింగ్స్ మనం వేస్తే ఏ 30 బేర్ అయినా మనకు తగిలితే కనుక ఆ 30 బేర్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు. 100 రూపీస్కి 8 రింగ్స్. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మొత్తంగా పైనుంచి వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇదే లాస్ట్ ఫ్లోరు. ఇక్కడ గేమ్స్ని హర్రర్ సంబంధించినవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఎస్ఆర్ఎంటీ మాల్ గురించి మనం అంతా డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. మనం లిఫ్ట్ ఎక్కేద్దాం. లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది. సో లిఫ్ట్లోకి అయితే వచ్చేసాను. లిఫ్ట్ కూడా ఫాస్ట్గానే ఉంది. మనం పార్కింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి B1 B2 అని పార్కింగ్ అయితే ఉంటుంది. నేనైతే B2కి వచ్చాను. B2లో నా బండిని పెట్టాను. పార్కింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సౌకర్యం. ఎన్ని బైక్స్ వచ్చినా మనం పార్కింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అంత ప్లేస్ ఉంది ఇక్కడ. మన బైక్ని అయితే మనం తెచ్చేసుకుందాం. ఎగ్జిట్ అయితే పక్కన ఇచ్చారు. మనం పార్కింగ్ చేసేటప్పుడు మనకు ఒక కార్డు అయితే ఇస్తారు. దాని మీద నెంబర్ ఉంటుంది. ఇదే కార్డు. బయటికి వెళ్ళే దారి అని ఉంది కదా ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనం బయటకు అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం కార్డు ఇస్తే ఆ కార్డునల్లు స్కాన్ చేసి అమౌంట్ ఎంతో చెప్తారు. నా కార్డ్ స్కాన్ చేశారు. అమౌంట్ వచ్చి 40 రూపీస్ అన్నారు. సో 40 రూపీస్ అయితే నేను ఇచ్చేసాను. నాకు బిల్ ఇచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఎంజాయ్ చేసేయాలండి. నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.